వెల్కమ్ టు ఇండియా రెసిపీస్. ఇవాళ జొన్న పిండితో ఇన్స్టెంట్గా ఒక క్రిస్పీ దోశ వేసుకుందామండి. అచ్చు రవ్వ దోశ లాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు. దీనికి కావాల్సింది 1 కప్పు జొన్న పిండి అండి. దానికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, మీ రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, సన్నగా తరుక్కున్న అల్లము, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ కోరు, అంతేనండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా జొన్నపిండి వేసుకోండి. తర్వాత బియ్యం పిండి, మీ రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము అన్నీ వేసుకొని ఒక్కసారి బాగా చేత్తో కలుపుకోండి. ఇలా చేయటం వల్ల ఉల్లిపాయల నుంచి నీరు వస్తుందండి. దాని తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోయండి. ఈ దోశకి నీళ్ల కొలత ఏమీ లేదండి. కొంచెం జారుగా ఉండేటట్టు మీరు నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మీకు చూపిస్తున్న విధంగా ఇంత లూజ్గా ఉండాలండి పిండి. ఇప్పుడు పొయ్యి మీద అట్ల పెనం పెట్టుకొని హైలో బాగా వేడవనివ్వండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి పెట్టుకొని చూపిస్తున్న విధంగా గరిటతో కానీ గ్లాస్తో కానీ దోశ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం హైలోకి మార్చుకొని దోశని ఉడకనివ్వండి. దోశ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. మనకి చుట్టూతా ఎర్రగా కాలి వచ్చిన తర్వాతనే చూపిస్తున్న విధంగా కొంచెం నూనె వేసుకోండి. తర్వాత దోశని నిదానంగా అట్లకాడతో తీసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీ కదా, చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ. ఒక్కసారి ట్రై చేయండి.